హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజల సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మన వంట వచ్చేసి ఏంటంటే అరటికాయ వండుతున్నాను. చాలా రోజులు అవుతుంది. ఏంటంటే మామూలుగా లోకల్గా కూరగాయలు తీసుకుంటున్నా, అరటికాయలు దొరకట్లేదు. ఇంకా ఆన్లైన్లో తెప్పించుకున్నాను అరటికాయలు అనమాట. అవన్నీ చెక్కు తీసేసి ఉడకబెట్టేసుకున్నాను. 4 తీసినాను, కానీ 4 ఎందుకని చెప్పేసి ఒక 2 తీసుకున్నాను అనమాట. తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇంకా అవన్నీ తీస్తే ఇంత పొడుగు అవుతుంది లెంత్ అని చెప్పేసి చెక్కు పైన తీసేసి చాకుతోని కట్ చేసుకొని, అట్లా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ కూడా వేసినాను. ఉడకబెట్టేసుకున్నాను. ఆయిల్ అంటే చేతులకు రాసుకుంటాను, అది ఒకటి కొంచెం చుక్క వేసిన అనమాట, ఒక చుక్క అట్లా వేసి ఉడకబెట్టేసుకొని నీళ్ళన్నీ వంపేసి వేరే దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట, కప్పులకి. ఇంకా ప్యాన్ పెట్టేసుకున్న, చిన్నగా సరిపోద్దాను కదా అని చెప్పేసి అట్లా కొంచెం ఏంటంటే పసుపు వేయకపోతే ఎంత మరీ నల్లగా కనపడితే మనం చూడలేవు ఒక అరటికాయల్ని. ఇంకా ఆ కర్రీ, ఇంకా అరటికాయల కర్రీ పొడి పొడిగా వండుతా సూపర్ ఉంటుంది. ఇంకా సో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అంటే పొడుగు మిర్చిలు ఉంటాయి కదా, అవి అనమాట. పెద్దగా ఉన్నాయి, అందుకే ఒక్కటే కట్ చేసుకున్నా సరిపోద్దని చెప్పేసి. ఇంకా ప్యాన్ వేడెక్కేసింది, ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఏంటి పావు లెక్క అది ఇది అనుకోకండి, నేను కరెక్ట్ పోసింది ఒక పావుకే వస్తుంది అనమాట. ఒక గుప్పెడు పెసరపప్పు. ఇప్పుడు మనం వండే కర్రీ అరటికాయ పెసరపప్పు కాంబినేషన్లో పొడి పొడిగా సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం. ఇంకా నేను ఇప్పటి వరకు నా వీటిలలో ఇది అరటికాయ కూర అస్సలే వండలేదు. ఎప్పుడు వండినా వండేస్తున్నాను, కానీ ఫాస్ట్గా వండితే చేయడం మాత్రం కుదరలేదు. ఎప్పుడో నైట్లో చేసేదన్నమాట. ఇంకా ఆయిల్ వేడెక్కి తాలింపు గింజలు వేసేసుకున్నాను. అట్లాగే సైడ్లకి పచ్చిమిర్చి, ఇవేంటి మిర్చిల పచ్చిమిర్చి అనమాట, పెద్దవి ఉంటాయి కదా అది. అందుకే ఒక్కటే బోల్డ్ అని ముక్కలు వెళ్ళినాయి చూడండి. ఇంకా సరిపోద్దాం మిర్చి. ఇంకా ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. ఇంకా సైజు అన్నది మన ఇష్టం అనమాట, పెద్దగా చిన్నగా ఏం లేదు. మామూలుగా మీడియం ఎట్లా వస్తే అట్లా కట్ చేసుకోవడం, మీడియం సైజ్ సరిపోతుంది. ఇంకా కొంచెం వేపేసుకోవాలి. ఇంకా అందుకోసమని ఇప్పుడు అరటికాయలు కూడా మేము ఎక్కడ దగ్గర తీసుకుంటాను కదా కూరగాయలు, వాళ్ళు ఎప్పుడు అరటికాయలు అవి తీయరనమాట. ఇంకా ప్రత్యేకంగా ఆన్లైన్లో చూస్తే అరటికాయలని సరే అని చెప్పేసి మొన్న బుక్ చేసుకున్నాం. ఇంకా ఉల్లిపాయను పచ్చిమిర్చి వేగినాక ఒక 5-6 వెల్లుల్లి దంచేసుకోవాలన్నమాట. అల్లం ముద్ద వేయొద్దు, వెల్లుల్లి మాత్రమే ఓన్లీ కచ్చపెచ్చగా దంచేసుకోవాలి పొట్టుతోనే. దాంతోనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అదనమాట అరటికాయ కూర. ఎందుకు అనలేదంటే ఎప్పుడు వండినా ఎప్పుడో బాక్సులలో అట్లా ఇట్లా 1-2 కాయలు ఫాస్ట్గా చేసేయడం సాంబార్లో కట్టేటు, కానీ ఇంకా ప్రత్యేకంగా చేయలేదు. అందుకోసం ఇప్పుడు సరిపోను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను అనమాట. అవి తెప్పించి మరీ కట్ చేద్దామని 4 తీసినాను. 2 కాయ తీయగానే నాకు ఇంకా కప్ అయినాయి, ఇంకా వద్దని చెప్పేసి అట్లా చేసేసినాను అనమాట. ఇంకా పప్పు అన్నది ఒక పావు గంట నానితే సరిపోద్ది. మరి మెత్తగా కూడా అక్కర్లేదు, మరి గట్టిగా ఉండొద్దు. మనం కడిగేసి ఒక పావు గంట పక్కకు పెట్టినామంటే అంతే సరిపోద్ది అనమాట. గుప్పెడంటే గుప్పెడే సరిపోతుంది మనకు ఆ 2 కాయలకి. ఇదే కూర సరిపోద్ది అంటే సరిపోతుందండి నాకునే మా టీటు బాబుకే. ఇంకా మిగతా వాళ్ళకు వేరే వండేసినాను, చూపిస్తాను అవి ఏమండినాను. ఇంకా అది పోపులో వేసేసుకోవాలన్నమాట. పెసరపప్పు అని నూనెలో వేగితేనే బాగుంటుంది. మనం తింటూ ఉంటే ఒక్కొక్కసారి కరకర అని కూడా ఉంటుంది అనమాట. ఆ ఉడికినట్టుగా వద్దు, పప్పు అన్నది పొడి పొడిగానే ఉండాలన్నమాట. కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు పెట్టేద్దాం. ఇంకా మధ్యలో కలుపుతూ ఉంటాను. 2 నిమిషాలు అంటే అట్లాగే 2 నిమిషాలు పెట్టాను నేను, మధ్యలో కలుపుతూ ఉంటాను, పని చేసుకుంటాను. ఇంకా పని అవ్వట్లేదు. సో అందుకే ఇవాళ వీడియో లేట్ అయిందనమాట. మన బయట పని అంతా అట్లానే ఉంది, ఇల్లంతా కొంచెం దుమ్ము ఉందన్నమాట. అందుకోసమని లేట్ అవ్వ చూడండి. అట్లా ఆ పలకన గిచ్చితేనే అది కావాలి, ఉడకడం అన్నది ఉండొద్దు అనమాట. ఉడికితే కూర అంతా ముద్దలాగా వస్తుంది, అది ఇది కలిపేసి. సో ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. అరటికాయ ముక్క కూడా ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేస్తేనే అది కావాలి తప్ప అది ఉడకకూడదు బాగా. ఇంకా పెసరపప్పుని అరటికాయ ముక్కల్ని కలిపేసుకున్నాం. బాగా ఫటాఫట్ కలిపొద్దు, అరటికాయ సున్నితంగా ఉంటుంది కదా, కొంచెం నెమ్మదిగా కలిపేసుకోవాలన్నమాట. అట్లా
చిన్నగా, అందుకోసమని చిన్నగా సరిపోనే నేను ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ముక్కుడు లాంటిది పెడతామనుకో ముద్దలాగా వస్తుంది, సెంటర్కి ఉంటుంది. ఇదైతే వెడల్పు ఉంటుంది కదా, అందుకోసమని ఇట్లా ప్యాన్ పెట్టుకున్న సరిపోను. మూత పెట్టేసుకున్నాం. ఇంకా చూడండి పెట్టేసినాను కదా. సో కొంచెం కరివేపాకు తెచ్చుకోవడానికని వెళ్ళిన అనమాట. కరివేపాకు 2 రెబ్బలు తెచ్చి వేసేసుకున్నాం. మనకి కొత్తిమీర వద్దు, ధనియా పౌడర్ కావాలన్నమాట. కొత్తిమీర అంటే డెకరేషన్కే, కానీ దానికి ఏమి అది లేదనమాట. కొత్తిమీర వేసుకోవాలని, కరివేపాకు వేస్తేనే బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ అనేది కొంచెం పడుతుంది అనమాట. పచ్చిది కదా, మన చెట్టు తెంపుకొని వచ్చిన కుండీలోది. చూడండి ఏమి మాడకుండా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం కలిపి అట్లా సర్దేసి పెట్టేసుకోవాలి. సమానంగా అనాలి, ఒకే దగ్గరికి అనొద్దు అనమాట. కొంచెం కారం అనమాట. ఒక పచ్చిమిర్చి వేసినాక పెద్దది, అది మిర్చి కోసం అని తెచ్చిన నేను. ఇంకా సరిపోను సాల్ట్ కొంచెం అరటికాయ ముక్కలలో వేసినా కదా, అందుకే కొంచెం వేసేసుకున్నా. కారం ఏంటంటే నేను మిరపకాయలు అంటే తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయని చెప్పేసి, కానీ చూస్తే బాగా కారం ఉన్నాయి. అందుకోసమని ఇంకా మిర్చీలు చేయకుండా అట్లాగే కర్రీలో వేసుకోవచ్చులే అనేసి పక్కకు పెట్టేసినాను. అందుకోసం ఒక్కటే సరిపోద్ది అనమాట. కొంచెం కారం వేసేసిన, ఇంకా చాలా అంతే. 2 కొంచెం కారం కదా, 2 కలిపి చూడండి. ఆ ముక్క అన్నది కాలుతా ఉన్నది, కడిగేసి నేను ఇట్లా ప్రెస్ చేసుకున్నా అంతే. ఇట్లా మనం కొంచెం ఇట్లా గట్టిగా అంటేనే ప్రెస్ కావాలి, అంత ఉడికితే సరిపోద్ది అనమాట మనకి ఆ కర్రీ అన్నది. మూత పెట్టేసి కొంచెం అట్లా పెట్టేసి, ఇంకా మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేస్తున్నాను. చక్కగా 1 స్పూన్ అయిద్ది అనమాట. పచ్చి కొబ్బరి వేద్దాం అనుకున్నాను, కానీ పచ్చి కొబ్బరి వేయొద్దు. అది కొంచెం ముద్దలాగా పచ్చి కొబ్బరి కూడా అంటే తురుమాలన్నమాట. అది వేస్తే ఇంకా తురిమేంత టైం లేకుండా నా దగ్గర పొడి కొబ్బరి ఉంటే పొడి కొబ్బరి చల్లినాను అనమాట. పచ్చి కొబ్బరి అయితేనేమో ఇట్లా మంజరపీట ఉంటుంది కదా, దాని మీద రాకి వేసేయాలి పొడిగా వచ్చేటట్టు. ఇంకా టైం లేదు, ఇంకా నాకు బయట పని అవుతుంది. అందుకోసమనిగా నేను మామూలుగా వేసేసిన. కొంచెము ధనియా పౌడర్ వేసుకోవాలి. చెయ్యే పెట్టేసిన, ఇంకా నేను స్పూన్లు అవి ఇవి తీసే అంత టైం లేదని చెప్పేసి, ఇంకా టైం పడుతుంది. ఇంకా అది చేస్తే మళ్ళీ ఆపేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. అందుకోసమని నేను చేతితోనే వేసేసిన ధనియా పొడి. కొంచెం ఇట్లా పడుతూ ఉంటుంది అనమాట, అరటికాయ కదా జిగురు వస్తూ ఉంటుంది అంతే. చేతితో కొంచెం అది తీసేసి అట్లా మూత 2 నిమిషాలు పెట్టేసేసుకుందాం. చక్కగా మగ్గనియాలన్నమాట. 2 నిమిషాలని కాదు, అంత మగ్గేంతనే. ఇంకా బయటకు రండి, మా కథ చూపిస్తా, అందుకే పని ఇదంతా అనమాట. వీటి చుట్టూ గట్లు మనం గోడలు అవి పెట్టట్లేదు కదా, షెడ్, ఎందుకంటే నీడ కోసం, గాలి కోసం, ఎండ అది పడకుండా ఏమైనా పెట్టుకున్నా తడవకుండా కదా, అందుకోసమని ఇక ఇట్లా గద్దెలు కట్టేస్తే వాటికి బ్యాలెన్స్ అనమాట. మనది 3rd ఫ్లోర్ అవుతుంది కదా ఇది, అందుకోసమని ఇట్లా గద్దెలన్నీ కట్టించినాం అనమాట. 9 గద్దెలు. మా కవిత వల్ల ఆయన వచ్చిండు కడతాడనమాట. ఆయన వచ్చు పని చేస్తాడు, మాకు పని ఏదైనా అవసరం ఉన్నప్పుడు. ఆ పొయ్యి సింగిల్ పొయ్యి తీసుకున్నాను, ఇక్కడ బయట పెట్టేసి ఓ గ్యాస్ ఉంటే పాలు కాబట్టిన మాట్లాడుకుంటాను. ఇంకా అది మాలు ఉన్నది, అన్నానికి వెళ్ళిండు. ఇదన్నమాట సంగతి. ఇంకా మా ఊరి అమ్మ అక్కడ కూర్చునే మంచిగా తినేసింది చికెన్ సూపు, మూతిగా చప్పరిస్తుంది. ఇంకా కలిపేసుకున్నాం చూడండి, ఇట్లా పొడిగా వస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంకా ఎంత బాగుంటుంది కర్రీ చూసారా, అట్లా పొడిగా వస్తుంది. ఇంకా మన అరటికాయ పెసరపప్పు పొడి కూర. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి జ్యోతికి, ఓకేనండి. సో చూడట్లేదు ఈ మధ్యలో మీరు, అట్లా పొడిగా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు, చూపిస్తారు చూడండి. ఇంకా అందుకోసమని ఇవాళ చేసినాను, లేకపోతే రేపు మార్నింగ్ చేసేది ఉండే. సో కాంబినేషన్ వచ్చేసి చూడండి. ఇంకా బాయ్, ఉంటానని చెప్తున్నాను. చారు అనమాట. సో చికెన్ అండి.